హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కిర్లోస్కర్ మోటార్స్ వాళ్ళ టొయోటా వాళ్ళ నుంచి 2024 అర్బన్ క్రూజర్ టైజర్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు వాకర్ అండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. టొయోటా టైజర్ వచ్చేసి మనకు కాంపాక్ట్ ఎస్యూవీ బి సెగ్మెంట్ కిందకి వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 5 డోర్ వర్షన్లో. సో ఫ్రోనెక్స్ ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2023 జరిగింది. షోకేస్ ఆఫ్ ఆటో ఎక్స్పో 2023లో మనం చూసాం ఫస్ట్ రివ్యూ మన ఛానల్ నుంచే. సో బేస్డ్ ఆన్ బెలినో పైన ఉంటుంది యాచ్ బ్యాక్ అనేది. టొయోటా టైజర్ వచ్చేసి రీబ్యాచింగ్ ఆఫ్ మారుతి సుజుకి ఫ్రోనెక్స్ మనందరికీ తెలిసిన విషయమే. విత్ మినిమల్ కాస్మెటిక్ చేంజెస్ 2 ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్, ఇంకోటి 1 లీటర్ టర్బో మీరు చూస్తుంది. ఫోర్త్ కార్ టొయోటా అండ్ మారుతి సుజుకి కొలాబరేషన్లో ఫస్ట్ అర్బన్ క్రూజర్ హై రైడర్ చూసాము, గ్రాండ్ విటార్ అది, గ్లాన్జా చూసాము బెలినోది, రూమియోన్ చూసాము ఎర్టిగాది. ఇప్పుడు ట్రైజర్ కూడా వచ్చేసింది మనకు. సో ఏదైతే ఫ్రోనెక్స్ అండ్ ఇన్వెక్టో అనేది మారుతి వాళ్ళు పంచుకున్నారు, ఏదైతే హై క్రాస్ అనేది టొయోటా వాళ్ళది. చాలా కంట్రీస్లో ఫ్రోనెక్స్ని ఆల్సో టైజర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు టొయోటా వాళ్ళే టైజర్ని నేమ్తో లాంచ్ చేశారు. ఇది ఆల్సో ఆఫ్రికాలో మనకు స్టార్లైట్ క్రాస్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు టైజర్ అండ్ ఫ్రోనెక్స్ రెండు కూడా ఒకటే దగ్గర అసెంబ్లింగ్ అనేది జరుగుతున్నాయి మన ఇండియాలోనే, అహ్మదాబాద్ గుజరాత్ ప్లాంట్లోని. సో సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నాయి, హెక్టిక్ బి ప్లాట్ఫామ్స్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి బెలూన్ అండ్ షిఫ్ట్ కూడా బిల్డ్ అవుతున్నాయి. ఇంకా ఫ్రోనెక్స్ యొక్క డిజైనర్ వచ్చేసి మాషిరో క్యాటో అండ్ విద్యాసాగర్ గుప్తా, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఫ్రోనెక్స్ ఎప్పుడు పొజిషన్ కూడా బెలినోకి అబోవ్గా అండ్ బ్రీజాకి బిలోగా మధ్యలో ఉంటుంది. మరి ఇప్పుడు టైజర్ చూసుకుంటే అయితేనో అర్బన్ క్రూజర్కి అబోవ్గా అండ్ ఆల్సో మనకు గ్లాన్జా బిలోగా అయితే ఉంటుంది. మారుతి సుజుకి వాళ్ళు ఫ్రోనెక్స్ లాంచ్ అయినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే 9 బిలియన్ రూపీస్ ఇండియన్ కరెన్సీ అనేది ఫ్రోనెక్స్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు. అది జస్ట్ బెలినోని ఫ్రోనెక్స్గా మార్చడానికి డోర్స్ డిజైన్ చేంజ్ చేశారు, టెయిల్ గేట్, ఫ్రంట్ బంపర్స్, బోనెట్, అప్రైట్ స్టాండ్స్, క్రాస్ ఓవర్ లుక్స్ తీసుకురావడానికి గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేశారు, సేమ్ ఇంజన్ యూజ్ చేయడారు అండ్ బూట్ స్పేస్ 10 లీటర్స్ తగ్గించినందుకు 9 బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేశానంట. రీసెంట్లీ టొయోటా వాళ్ళు చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ యొక్క 44% సేల్స్ అనేవి మారుతి సుజుకి కొలాబరేటెడ్ కార్స్ నుంచి వస్తున్నాయంట, విచ్ ఇస్ రియలీ గ్రేట్. సో ఫ్రోనెక్స్ అదర్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, లైక్ మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మార్కెట్స్కి. బట్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న కార్స్ అనేవి 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ 4 సిలిండర్స్ ఉంది. బట్ మన ఇండియాలో మాత్రం ఇప్పటివరకు లాంచ్ లేదు ఫ్రోనెక్స్లో. న్యూ టొయోటా టైజర్ ఒక ప్రైజింగ్ గురించి మాట్లాడితే 7,37,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి బేస్ మోడల్ 12,87,000 కానీ టాప్ అండ్ ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. మరి వేరియంట్ చూసుకుంటే ఈసారి 4 వేరియంట్స్లో లాంచ్ అయింది, ESGV. సో ఇందులో మనకు E అండ్ S వేరియంట్లో సిఎన్జీ అవైలబిలిటీగా ఉంది. మీకు సిఎన్జీ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. అండ్ V వేరియంట్లో నుంచి ఓన్లీ టాప్ మోడల్ డ్యూయల్ టర్న్ ఉంటుంది. మాన్యువల్ అనేది మనకు బేస్ మోడల్ నుంచి ఉంది, ఆటోమేటిక్ మాత్రం S వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. G అండ్ V వేరియంట్లో టర్బో ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మరి అన్ని వేరియంట్స్లో మీకు ఏ వేరియంట్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి. అసలు ఈసారి ఫ్రోనెక్స్కి భిన్నంగా ఈసారి స్పోర్టిన్ రెడ్ విత్ మిడ్ నైట్ బ్లాక్ మీరు చూస్తుంది డ్యూయల్ టర్న్ టాప్ మోడల్. దీంతో పాటు వైట్, గ్రే, ఆరెంజ్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి టొయోటా టైజర్లో. సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, మరి నేను ఎక్కువగా ఏమి అడగట్లేను. సో కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ మన ఛానల్ వర్త్ అనిపిస్తే ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ మనీ రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాయి. ఇంకా వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన ముందుగా టైజర్ యొక్క కీస్ నుంచి స్టార్ట్ చేసి మనకు కీస్ అనేవి సింపుల్గా సేమ్ సుజుకి కీస్ మనకు ఫ్రంట్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటాయి. సేమ్ డిజైన్, బ్యాక్ సైడ్ టొయోటా లోగో చేంజ్ అయింది, సుజుకి లోగో బదులుగా బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. క్యూట్ కీస్. నా ఫ్రంట్ లుక్ అనేది న్యూ డిస్టింక్టివ్ ఫ్రెష్ లుక్ అపియరెన్స్ అనేది తీసుకొస్తున్నాయి మనకు రీడిజైన్ తోటి. ఫస్ట్ మీకు టొయోటా బ్యాచింగ్ అనేది చేంజ్ అయింది సుజుకి లోగో స్పేస్లో. అండ్ బ్యాచింగ్ కిందనే మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా అనేది కూడా హ్యాంగ్ అయింది. ఫ్రంట్ గ్రిల్ అనేది ఇప్పుడు మనకు న్యూ టొయోటా సిగ్నేచర్ గ్రిల్ విత్ క్రోమ్ గార్నిష్ అండ్ న్యూ హనీ కాంబో ప్యాటర్న్లో అయితే ఇస్తున్నారు. హెడ్ ఇంటెక్స్గా చాలా బాగుంది. అలాగే క్రోమ్ స్ట్రిప్ లైన్ కంటిన్యూగా మీకు న్యూ ఎల్ఈడి లైనర్ డిజైన్ ఆఫ్ డిఆర్ఎల్స్ అనేవి చూడొచ్చు, ఏదైతే ఫ్రోనెక్స్లో క్యూబిక్ డిజైన్ ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా అక్కడే ఉంది. హెడ్ ల్యాంప్స్ ఫాలోయింగ్ హెడ్ ల్యాంప్, ఆటో ఫంక్షనింగ్ ట్రై బీమ్, ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ బంపర్ పైన ఉన్నాయి. బంపర్స్ బాడీ కలర్ విత్ స్లైట్ రీడిజైన్ అనేది చేశారు. విత్ ఫ్రంట్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ఇంటెక్స్ టైజర్ నేమ్ ప్లేట్ దగ్గర మీకు నంబర్ ప్లేట్ అనేది వస్తుంది. అండ్ బోనెట్ కూడా చూస్తే సేమ్ డిజైన్, బోనెట్ ఎలాంటి చేంజెస్ అపరేట్ స్టాండ్స్ ఎస్యూవీగా. ఫ్రంట్ వైపర్స్ మాత్రం మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి వాషర్స్తో పాటు, బట్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లేవనే అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకా టైజర్ యొక్క డైమెన్షన్ సేమ్ ఫ్రోనెక్స్ లాగానే 4 మీటర్ లెంత్, 1.76 మీటర్ బ్రెత్, 1.5 మీటర్ హైట్, 2.52 మీటర్ వీల్ బేస్ అండ్ 190 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. 1000 kgs కార్బ్ వెయిట్, 1480 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. నా థిక్ వీల్ ఆర్చెస్ కంటిన్యూగా అలాగే తీసుకున్నారు. సైడ్ ప్రొఫైల్ నుంచి మెయిన్ అప్డేట్ ఏంటంటే న్యూ 16 ఇంచెస్ డైమండ్ కట్ అలా వీల్స్ అనేవి వస్తున్నాయి. అండ్ 10 స్పోక్ డైమండ్ కట్ అలా వీల్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రోనెక్స్ కంటే కూడాను. టొయోటా లోగో చేంజ్ అయింది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. సో అష్యూరెన్స్ టైర్స్ అనేవి చూడొచ్చు, గుడియర్ టైర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీకు 195/60 16 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్గా ఉన్నాయి. మరి ఫ్రంట్
సస్పెన్షన్ అయితే సేమ్ ఫ్రోనెక్స్ నుంచే మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్, ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజింగ్ చేయలేని అనేది అప్డేట్ లేదు టొయోటా వాళ్ళ నుంచి. అదే సస్పెన్షన్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫెండర్ నుంచి సేమ్ కట్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఇది డ్యూయల్ టోన్ కలర్ కాబట్టి మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ అనేది వస్తుంది. సన్ రూఫ్ ఈసారి కూడా మిస్ అయింది. సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ అనేవి చూడొచ్చు. ఇదే మిడ్ నైట్ బ్లాక్ ఏ పిల్లర్కి మిడ్ నైట్ బ్లాక్ ఆఫ్ ఓఆర్వీఎం కంటిన్యూగా కాంట్రాస్టింగ్ అయితే ఉంది. ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 360 కెమెరా, ఎల్ఈడి బ్లింకర్స్తో ఉన్నాయి. మరి సైడ్స్ నుంచి చూస్తే హ్యూజ్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. యూవీ కట్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాగ అనిపిస్తుంది మీకు. క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకున్నారు. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్స్గా అయితే చూడొచ్చు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్లోనే రిక్వెస్ట్ సెన్సర్స్ యాడ్ ఆన్ అనేది చేశారు డ్రైవర్ సైడ్. థిక్ క్లాడింగ్స్లోనే మీకు సిల్వర్ మోల్డింగ్స్ ఉన్నాయి. వీల్ ఆర్చెస్ కంటిన్యూగా. అండ్ ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఫ్రోనెక్స్లో బాగుందా, మీకు ట్రైజర్లో బాగుందా కమెంట్ చేయండి. మరి ఇంకా డ్రమ్ బ్రేక్స్ రేర్ అలాగే ఉన్నాయి. డిస్క్ అన్న యాడ్ చేయాల్సింది అట్లీస్ట్. అలాగే డ్రమ్స్ తీసుకున్నారు. రేర్ సస్పెన్షన్ కూడా ఎలాంటి చేంజెస్ లేవు. టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్. మీరు అండర్ బాడీ నుంచి ఒక్కసారి చూడండి, ఇలాగ అనిపిస్తుంది వెహికల్. రియల్ ఎగ్జాస్ట్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ టూయింగ్ హుక్ తోటి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి మనకు న్యూ టైజర్ కనుక చూసినట్టయితే చేంజెస్ అండ్ డిజైన్స్. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ న్యూ టైజర్ ఎడిషన్ చూసి ఇలా ఉంటుంది. రేర్ ప్రొఫైల్ ఆఫ్ టైజర్ నుంచి మనకు మైల్డ్ అప్డేట్స్ అనేవి చేంజెస్ అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ మీకు టొయోటా బ్యాచింగ్ రీచేంజ్ అయింది సెంటర్ ఆఫ్ టెయిల్గేట్ పైన. సో న్యూ స్టైలిష్ కనెక్టెడ్ ఎల్ఈడి రేర్ కాంబీ ల్యాంప్స్లోని న్యూ సెంటర్ లైట్ అనేది చూడొచ్చు. సో స్లైట్ రీడిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి చేశారు మనకు సుజుకి నుంచి టొయోటా బ్యాచింగ్లో. అండ్ వేరియంట్ నియో డ్రైవ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ అనర్థం. బ్యాచింగ్ రైట్ సైడ్ ఇస్తున్నారు. సుజుకిలో స్మార్ట్ హైబ్రిడ్ అంటారు. రిఫ్లెక్టర్స్ ఆన్ ద బంపర్ కార్నర్ ఎండ్స్, పార్కింగ్ సెన్సార్స్, బాడీ కలర్ బంపర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ తీసుకుంటున్నారు. అండ్ అర్బన్ క్రూజర్ టైజర్ అని అయితే పిలుస్తున్నారు. సో ఈ పేరు కూడా చాలా బాగుంది. అర్బన్ క్రూజర్ ఈజ్ కాంపాక్ట్ ఎస్యూవీగా అంటాం మనం. కమింగ్ టు రేర్, మీకు విండ్ గ్లాస్ ఏరియా అనేది కొంచెం క్రాస్ ఓవర్గా స్లోపీగా ఉంటుంది. డిఫాగర్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. వైపర్ వచ్చేసింది. అలాగే మీకు స్పోర్టీ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్లో ఇంటిగ్రేట్ చేశారు వాషర్తో పాటు. అండ్ రూఫ్ అండ్ టాప్లో మీకు మిడ్ నైట్ బ్లాక్ ఆఫ్ గ్లాసీ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా తీసుకున్నారు. రండి ఒకసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాం. బూట్ ఓపెనింగ్ అనేది మనకి మాన్యువల్లీ బటన్, మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. సో అప్రైట్ ఓపెనింగ్ అనేది క్రాస్ ఓవర్ ఎస్వీ లుక్స్ లాగా ఓపెన్ అవుతుంది. సో నీట్లీ ఇన్స్టలేషన్ అప్రైట్గా చేశారు మనకు బూట్ అనేది లిడ్. సో బూట్ స్పేస్ చూస్తే సేమ్ ఫ్రోనెక్స్ బూట్ స్పేస్ 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. బెలినోతో కంపేర్ చేసి ఒక 10 లీటర్స్ తక్కువగానే ఉంటుంది. బట్ అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా నో డౌట్ ఎట్ ఆల్ 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి విత్ ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్ తోటి ఈ బూట్లో. బూట్ అంత ప్రాక్టికల్ అయితే కాదు స్పేషియస్గా, బట్ స్టోరేజ్ స్పేస్ అయితే మినిమం ఇనఫ్. జాక్ అంతా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మీకు ఒక హెలోజిన్ బూట్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మాన్యువల్లీ. అండ్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పార్సల్ ట్రీతో పాటు. 60 వాట్ స్ప్లిట్ సీట్స్. దీని కింద మనకు ఏదైతే స్పేర్ వీల్ ఇస్తారో సేమ్ కాస్ట్ కటింగ్ ఆఫ్ స్టీల్ వీల్స్ 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్తో రావట్లేదు. 60 వాట్ స్ప్లిట్ సీట్స్, పార్సల్ ట్రే ఫ్యూచర్ వచ్చేసింది. అప్రైట్ టెయిల్ గేట్ నీట్లీ ఇన్సులేషన్ చేశారు ఎన్వేజ్ లెవెల్స్ బెటర్ కోసం. ఇక్కడ మీకు రివర్స్ కెమెరా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో నెంబర్ ప్లేట్ పైన విత్ ఎల్ఈడి లైట్స్ తోటి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్. అండ్ 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది ఈ కార్కి. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్ లుక్ క్లియర్ చెప్పిన ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే సేమ్ ఫ్రోనెక్స్ ఇంటీరియర్ గుర్తొస్తుంది మనకు. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ విత్ బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉంది. సేమ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్తో ఆఫర్ చేస్తున్నారు. డోర్స్ ఆఫ్ వైడర్ ఓపెనింగ్ అయితే ఉన్నాయి. డీసెంట్ గ్లాస్ ఏరియాతో పాటు యూవీ కట్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ మారుతి వాళ్ళలాగా. అండ్ కమింగ్ టు ఇక్కడ డిజైన్స్ చూస్తే డోర్ ప్యానల్స్లో బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఫినిష్లో ఉంది. బ్లాక్ అంతా కూడా డీసెంట్ ప్లాస్టిక్, బ్రౌన్స్ వచ్చేసి మనకు సాఫ్ట్ మెటీరియల్స్ లెదర్ ఫినిష్లో ఆమ్రేజ్ దగ్గర యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. అండ్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ ఆఫర్ చేస్తున్న టాప్ మోడల్స్లో. పవర్ విండో, హై గ్లోసీ ఫినిష్ సరౌండింగ్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్, స్పీకర్స్ స్టాండర్డ్లీ వస్తాయి. నా సీట్స్ యొక్క కంఫర్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫ్రోనెక్స్ లానే ఉంటుందని అనుకుంటున్నాను చూస్తుంటే. కానీ ఒకసారి లోపల కూర్చొని మనం కన్ఫర్మ్ చేద్దాం కంఫర్ట్ ఎలా ఉందని ఈ కార్ది. అండ్ అయితే సపోర్ట్ ఇస్ జస్ట్ అడిక్వేట్గా అనిపిస్తుంది. సేమ్ లైక్ ఫ్రోనెక్స్ లాగానే గుడ్ ఇనఫ్. అండ్ డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ బోత్ ద సైడ్స్, మినిమం అండ్ మాక్సిమం నీ రూమ్. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7, నాకు ఇక్కడ వరకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి ఐవరీ రూఫ్ లైనింగ్తో పాటు. ఇక్కడ హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు టాప్ మోడల్కి వచ్చేసరికి. కానీ ఈసారి కూడా సెంటర్ ఆమ్రెస్ట్ మిస్ అయింది ఫ్రోనెక్స్ లానే. సో ఇది ఒకటి ఇవ్వాల్సింది. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సీట్స్ ఆర్ కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అపాలిస్టీ ప్రీమియం ఫ్యాబ్రిక్ని యూజ్ చేశారు ఐసిఫిక్ సెల్సియస్ మౌంట్స్ తోటి. అండ్ ఇక్కడ చూస్తే కంఫర్ట్లో మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ ప్యాసింజర్కి. అలాగే యూఎస్బీ పోర్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు దాని కిందని చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ డాష్ వచ్చేసి టైజర్ది ఇలా కనిపిస్తుంది. స్లైట్ చేంజ్ తోనే ఉంటే మిగతా అంతా సేమ్గానే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ
కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి వస్తాయి. కాకపోతే సీట్ బెల్ట్స్ అనేవి ఇంకా హైట్ అడ్జస్టబుల్ రాలేదు. నియో డ్రైవ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ అని అర్థం కదా. సో ఇక్కడ బ్యాటరీ వస్తుంది ప్యాసింజర్ సీట్ కింద, దీనివల్ల ఒక 2 to 3 కిలోమీటర్స్ రేంజ్ అనేది బెటర్ అవుతుంది. బట్ ఈసారి కూడా ఫ్రోనెక్స్ లానే సన్ రూఫ్ అనేది మిస్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన అట్లీస్ట్ టేజర్కి కస్టమర్స్ కన్వర్ట్ అవ్వడానికి సన్ రూఫ్ ఇవ్వాల్సింది. ప్యాసింజర్ సైడ్ కూడా మీకు రిక్వెస్ట్ సెన్సర్ ఆఫర్ చేస్తుంటే రియల్లీ గ్రేట్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు డ్యూయల్ టోన్ ఫ్రంట్ ఇంటీరియర్స్ బ్రౌన్స్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డాష్ అండ్ సీట్స్ ఫినిష్లో చూడొచ్చు క్యాబిన్ ఫీల్ అనేది. నా కమింగ్ టు డోర్స్ ఆఫ్ వైడర్ ఓపెనింగ్ సేమ్ డిజైన్స్ ఉంటాయి, కానీ ఫ్రంట్ డోర్స్లో చేంజ్ ఏంటంటే మీకు ఈ మ్యాట్ గోల్డ్ ఫినిష్ ట్రీట్మెంట్ ఒకటి యాడ్ చేశారు హ్యాండిల్స్ దగ్గర. మిగతాదంతా సేమ్ చూడొచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ సిస్టమ్ ప్యాసింజర్ సీట్ కిందకి వెళ్ళిపోతుంది అండ్ సీట్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి. బకెట్ హగీ సీట్స్, ఇండివిజువల్ హెడ్ రెస్ట్తో మనకు ఫ్యాబ్రిక్ అపాలిస్టర్ ప్రీమియంగా ఇస్తున్నారు డ్యూయల్ టోన్గా. లేయర్ ఆఫ్ డాష్ వచ్చేసి మనకు 3 లేయర్స్కి చూడొచ్చు. ఏసీ వెంట్స్, హై గ్లాసీ సరౌండింగ్స్, మ్యాట్ గోల్డ్ ఫినిష్, సిల్వర్ సరీష్, బ్లాక్ ఫినిష్ ఎయిర్ బ్యాగ్స్, బ్రౌన్ ఫినిష్ అండ్ గ్లో బాక్స్ వచ్చే వరకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి వితౌట్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్తో ఉంది. మనకి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఎయిర్ బ్యాగ్స్ ఓన్లీ టాప్ మోడల్లో, బేస్ మోడల్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ABS, సెంటర్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, ABD, డోర్ రిజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబోజలైజర్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ అసిస్ట్, యాంటీ పించ్ డ్రైవర్ పవర్ విండోస్ ఉన్నాయి. అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్ చేయొచ్చు, ఓవర్ స్పీడ్ అలర్ట్స్, టూన్ హవే అలర్ట్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు అడ్వాన్స్లో చూసుకుంటే వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్స్ రిమైండర్, ల్యాంప్, బజర్, ఆల్ ది 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ELR సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. బ్యాటరీ స్టేటస్, హెడ్ ల్యాంప్, హజర్ లైట్, రిమోట్ చెక్ కంట్రోల్, హజర్ లైట్, హెడ్ లైట్స్, డిస్టెన్స్ టు ఎంటీ, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఎలక్ట్రానిక్ టార్క్ అసిస్ట్ డ్యూరింగ్ యాక్సలరేషన్తో పాటు సేఫ్టీ ఫీచర్స్లో ఇస్తున్నారు. యూస్ ఇక్కడ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ ఇలాగ అనిపిస్తుంటుంది. నా డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్. నా ఫ్యూచర్స్ ఇంప్రూవ్మెంట్లో చూస్తే ఆల్ ఫర్ పవర్ విండోస్, డ్రైవర్ 1 టచ్ ఆటో ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అన్ని మీకు రైట్ సైడ్ ఇచ్చేస్తున్నారు. అలాగే క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్ అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ ఓన్లీ ఆన్ ద టాప్ మోడల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అట్లీస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా ఇక్కడ చూస్తే మీకు 2 పెడల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఆటోమేటిక్ 6 స్పీడ్ టార్క్ కంట్రోల్, మాన్యువల్ కూడా వస్తుంది ఇందులో. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ కంట్రోల్ చూస్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, హెడ్ అప్ డిస్ప్లే కంట్రోల్స్ అనేవి చూడొచ్చు, బ్రౌజింగ్ అండ్ బ్రైట్నెస్ కంట్రోల్, హెడ్ అప్ డిస్ప్లే సేమ్ ఫ్రోనెక్స్ నుంచి తీసుకున్న బెలూన్ ప్లాట్ఫామ్ కాబట్టి, ట్రాక్షన్ కంట్రోల్, 360 కెమెరా వ్యూ, ఆటో స్టార్ట్ స్టాప్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకొకటి స్టైలిష్ ఏంటంటే స్పోర్టీ పెడల్స్ అనేది. సో ఇక్కడ మనకు చూడొచ్చు. సో స్టీరింగ్ పెడల్స్ అనేవి చాలా స్పోర్టీగా ఉన్నాయి, సుజుకితో కంపేర్ చేసి యాడ్ ఆన్ చేశారు. సో రండి ఒకసారి మనము లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్, కంఫర్ట్, కీ ఫీచర్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ లేఅవుట్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటుంది. ఇంకా వన్స్ మనం వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ స్వైప్ అండ్ ఆఫర్ విత్ ఆల్ ద ఇండికేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ టొయోటా లోగోతో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లో చూడొచ్చు. అట్లీస్ట్ సుజుకితో లోగోతో కాకుండా గ్రాఫిక్స్ చేంజ్ చేశారు. నా కమింగ్ టు క్లస్టర్ వస్తే సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్ 4.2 ఇంచ్ MID స్క్రీన్ సెంటర్లో వస్తుంది. ట్యాక్ ఆన్ స్పీడ్ అనలాగ్లో, సెంట్రల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్లో ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్స్ అండ్ డ్రైవింగ్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ డ్రైవింగ్ టైమ్, డేట్ అండ్ టైమ్, మోషన్ ఫ్రంట్ అండ్ రేర్, పవర్ అండ్ టార్క్, యాక్సిల్, స్మార్ట్ హైబ్రిడ్ నియో డ్రైవ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనే క్లస్టర్లో చూపి. ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడితే సేమ్ అదే 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, గూగుల్ అలెక్సా, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వ్యాలెట్ మోడ్, OTA అప్డేట్స్, రిమోట్ AC ఆన్ అండ్ ఆఫ్, డోర్ లాక్ అండ్ అన్లాక్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. 4 స్పీకర్, 2 టీటీఆర్, అర్మన్ కార్డియర్ ట్యూనింగ్ సౌండ్ సెన్స్తో పాటు బ్లూటూత్ 2D ఆడియో సిస్టమ్. పైన అన్ని షార్ట్ కట్స్ అండ్ ఇక్కడ మీకు షార్ట్ కట్, యావరేజెస్ అండ్ ఫేవరెట్స్లో వెళ్తే ఇవన్నీ మనం కస్టమైజ్ ఫేవరెట్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ కనెక్టర్ పెయిడ్ డివైస్, కనెక్టెడ్ డివైజెస్, సెట్టింగ్స్లో వెళ్తే సేమ్ అవే డిస్ప్లే, డేట్ అండ్ టైమ్, లాంగ్వేజెస్, వెల్కమ్ గైడ్స్ అండ్ రీసెట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇదంతా డ్రైవింగ్ రేంజ్ అండ్ యావరేజ్ 7.8 చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, FM, రేడియో అండ్ పైన షార్ట్ కట్స్ నేను ఇందాక చూపెట్టాను కదా. సో హోమ్ ఫంక్షన్స్ కింద టచ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్క్రీన్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే 360 డిగ్రీ కెమెరా ఇస్తున్నారు కదా. సో దీని రెజల్యూషన్ కనుక చూసినట్టయితే మీరు చూడొచ్చు టాప్ యాంగిల్ నుంచి గ్రాఫిక్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారు. సో సుజుకి గ్రాఫిక్స్ అయినప్పటికీ సో సేమ్ అవే కార్ అయితే గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ లో యాంగిల్ ఈ కెమెరా వ్యూ అనేది నాకు ఇందులో చాలా బాగా నచ్చుతుంది. అంటే బెలూన్ అండ్ ఫోన్ ఎక్స్ రెండింటిలో కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెట్టింగ్స్ అయితే చూడొచ్చు, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ కెమెరా సెట్టింగ్స్, 3D వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ ట్రాఫిక్ అలర్ట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ఆప్షన్స్ అనేవి కెమెరాకి సంబంధించి ప్lenty ఉంది. సెంటర్ కన్సోల్ లేఅవుట్ డిజైన్ సేమ్ అదే ఫ్రోనెక్స్, హారిజాంటల్ AC బెండ్, హైజర్ లైట్ స్పీడ్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో పాటు స్విచెస్ క్వాలిటీ బాగానే ఉంటుంది. బేస్ మోడల్ నుంచి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఇక్కడ 12 volts పవర్ సాకెట్ ఉంది. ఇక్కడ USB పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు విత్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా సెంటర్ కన్సోల్ అని చూడొచ్చు. అండ్ స్టైలిష్ 6 స్పీడ్ టార్క్ కంట్రోల్ ఆటోమేటిక్ గేర్ లివర్ ఆన్ మనకు టర్బోలో విత్ గేర్ ఇండికేషన్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ క్రోమ్ టిప్ తోటి, సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ ఆర్మ్రెస్ట్తో, అడ్జస్టబుల్ ఆర్మ్రెస్ట్ ఉంది. డీసెంట్ స్టోరేజ్ స్పేస్గా అయితే చూడొచ్చు.
గ్రేట్. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి 3 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ విత్ టయోటా లోగో చేంజ్ అయింది సుజుకి లోగో బదులు. క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, అలాగే కాల్ డిక్లైన్ అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ లెదర్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు, బాగానే ఉంది ప్రీమియంగా. ప్యాడల్ షిఫ్టర్స్ పోటీగా అయితే ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియలీ గ్రేట్, బిగ్ థమ్స్ అప్. అండ్ రైట్ సైడ్లో మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ లివర్స్ ఉన్నాయి, బట్ ఆటో వైపర్స్ లివర్స్ అనేవి మిస్ అయ్యాయి, ఐ మీన్ ఆటో ఫంక్షన్. అండ్ ప్లెయిన్ డాష్ డిజైన్, హెడ్ అప్ డిస్ప్లే అనేది వస్తుంది, ప్రస్తుతం వెహికల్ స్టార్ట్ చేస్తూనే మనకు చూపిస్తుంది కాబట్టి కావాలంటే మీకు డ్రైవ్ రివ్యూ కామెంట్ చేయండి, నేను అందులో చూపిస్తాను మీకు కావాలనుకుంటే అయితే హెడ్ అప్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అలాగే ఇక్కడ మీకు ఆటో డిమింగ్ IRVM డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తున్నారు, డీసెంట్ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి ఒక్కటి తప్ప. అండ్ లైట్స్ కంట్రోల్, డోర్ లైట్స్ హెలోజిన్గా ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్, మైక్స్, ప్యాసింజర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్తో పాటు డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో ఇవ్వడం అనేది విచ్ రియలీ గ్రేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక సన్ రూఫ్ ఒక్కటి మిస్ అయింది, అది ఒక్కటి ఇచ్చుంటే బాగుంటుండే, కాంపిటీషన్ సెగ్మెంట్లో బీట్ చేసే వాళ్ళు లేకుండే. బట్ టర్బో ఇంజన్ కూడా ఉంది, న్యాచురల్ ఆస్పెక్ట్ కూడా ఉంది, బట్ సన్ రూఫ్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ ఇచ్చుంటే వెన్యూ ప్రాపర్ రైవల్ అవుతుండే. ఇంకా ఫైనల్ ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడం ఇక్కడ, ఫ్యూయల్ హెడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ. అండ్ హెడ్ అప్ డిస్ప్లే కావాలి మీకు అనుకుంటే నేను ఒకసారి సపరేట్ షార్ట్ వీడియోనన్నా లేకపోతే డ్రైవ్ రివ్యూలు అనేది చెప్తాను. కమింగ్ టు ఇంజన్స్ చూస్తే మనకి ఇది 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ట్విటర్స్ కూడా ఏ పిల్లర్ మౌంటెడ్గా చూడొచ్చు, 4 స్పీకర్స్ 2 ట్విటర్స్ తోటి. నా కమింగ్ టు ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజన్, 1199cc ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్, 90 bhp, 113 Nm టార్క్ తీస్తుంది, 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ 5 స్పీడ్, మైలేజ్ 20 ఇస్తుంది, BS6 ఫేస్ 2గా ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోటి. ఇది వచ్చేసి టర్బో 1 లీటర్ K సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్, సేమ్ సుజుకిలో చూసాం కదా, 998cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్గా ఉంటాయి, 98 bhp, 147 Nm టార్క్తో పాటు చూడొచ్చు, 6 స్పీడ్ ఆటోమేటిక్, 5 స్పీడ్ మాన్యువల్లో టర్బోలో ఉంది. మైల్డ్ హైబ్రిడ్ వస్తుంది మనకు కాబట్టి మైలేజ్ పెరుగుతుంది, 20 ఇస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా హెల్ప్ అవుతుంది దానికి, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్ అండ్ BS6 ఫేస్ 2 ఇంజన్స్, ఇవన్నీ పవర్ స్టీరింగ్తో పాటు వస్తుంది. ఇన్సులేషన్ కూడా చేశారు, హుడ్ క్వాలిటీ అయితే అంత హెవీగా అయితే ఏం లేదు. ఇక కాంపిటీషన్ రైవల్స్ చూసుకుంటే మనకు టాటా నెక్సాన్ వస్తుంది, మహేంద్ర 3XO రీసెంట్లీ లాంచ్ అనొచ్చు, లేదంటే ఓల్డర్ వర్షన్ 300 కూడా అనొచ్చు, బ్రీజా వస్తుంది, పంచ్, సోనెట్, మ్యాగ్నెట్, కైగర్, వెన్యూ, ఇవన్నీ సేమ్ సెగ్మెంట్ సబ్ 4 మీటర్ కాబట్టి అన్ని కాంపిటీషన్గా తీసుకోవచ్చు. బట్ ఫ్యూచర్స్ ఏవి ఎక్కువగా ఉంటే అదే లీడింగ్లో ఉంటుంది మార్కెట్లో. సో ఈ వెహికల్ పర్చేస్ చేసాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనుకుంటే మీరు ఫార్చ్యూన్ టయోటా టోలీచోకి విజిట్ చేయొచ్చు, బుకింగ్ కోసం స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. ఇది రోజు వీడియో ఆఫ్ 2024 టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ యొక్క డీటెయిల్ వాకరన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని మరి.